ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, కొన్నిసార్లు మనము ఏం జరుగుతుందో చాలా తక్కువ, అంటే మన మీద మనకు కంట్రోల్ ఉండదు. ఎందుకంటే మనకు తెలియదు, మనకు ఏమి కూడా తెలియదు. కానీ నాకు తెలియదు అని అనిపించేటువంటి ఆ పరిస్థితుల్లో నడవవలసి వస్తుంది. ఏం జరుగుతుందో తెలియదు, ఎలా ఉందో తెలీదు, ఏం పరిస్థితులు నేను ఏమి ఎదుర్కొంటానో, ఏమి చూస్తానో ఏమీ తెలియదు. కానీ అలాంటి పరిస్థితులలోనే మనము నడవవలసి వస్తుంది. అయితే మన జీవితంలో మనం కోరుకున్నట్లుగా పనులు ఎప్పుడూ సాగవు అని ప్రభువు మనకు తన మాటలో క్లియర్గా చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయితే మీరు ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకంను జయించి ఉన్నానని యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో తన శిష్యులతో ఆయన చెప్తున్నటువంటి మాటలు. అయితే ఈ మాటల వల్ల వాళ్లకు ఇంకా ధైర్యం రావాలి, ఆదరణ రావాలి. అది ఎలా వాళ్ళకి తెలియదు ఇంకా, ఎందుకంటే వాళ్ళకి అసలు అర్థం కాలేదు. ఆ సిచ్యుయేషన్ వాళ్ళకి అస్సలు గుర్తించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ప్రభువు మరి మరణిస్తాడు, ఆయన తిరిగి లేస్తాడు, ఆ తర్వాత ఇంకా అసలు వాళ్ళకి కనబడకుండా వెళ్ళిపోతాడు. అది అసలు వీళ్ళకు తెలియదన్నమాట. అందువల్ల వాళ్ళకి అర్థం కాని పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుడైతే వాళ్లకు ఆ మాటలు చెప్తున్నాడు. ఇంకా మరి మత్తయి సువార్తలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తారంటే, ఏ నాటికేడు ఆ నాటికి చాలు అని చెప్తాడు. అంటే ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఉంటుంది. అమ్మయ్య, ఈరోజు గడిచింది అని అనిపిస్తుంది, మళ్ళీ రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాంటి పరిస్థితులలో ఈ సమస్య అంతా మనం ఎట్లుంటుందంటే, అంత సమస్యలే అలసిపోయినట్లుగా మనకు అనిపిస్తుంది. అంత అన్సర్టెనిటీ, ఏమీ తెలియని ఆ పరిస్థితి ఒక భయానకమైనటువంటి వాతావరణం లాగా ఉంటుంది. అయితే ప్రభు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ధైర్యంగా ఉండు, నేను లోకంలో జయించి ఉన్నాను. ఆ మాటలు ఎలా చెప్తున్నాడు అంటే, ఆ మొదలు వచనంను మొదలు పెట్టడమే, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ఆయన యందు మనం సమాధానం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. మన జీవితంలో అసలు శ్రమలు రావని చెప్పలేదు. లోకంలో మీకు శ్రమ కలుగును అని ముందుగానే చెప్పారు, కానీ అక్కడితో ఆపలేదు. ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంను జయించి ఉన్నాను అని గొప్ప నిరీక్షణ ఇచ్చారు కదా. మన జీవితంలో కొన్నిసార్లు ఊహించని సమస్యలు వస్తాయి. ప్రార్థించినా పరిస్థితులు వెంటనే మారకపోవచ్చు. మనుషుల నుండి నిరాశ ఎదురు కావచ్చు. రేపేమవుతుందో అనే ఒక ఆందోళన కలుగుతుంది. కానీ పరిస్థితులను చూసి భయపడకుండా మనకంటే ముందుగా దానిని జయించిన యేసయ్య వైపు చూడాలి. మీ సమస్య ఎంత పెద్దదైనా యేసు కంటే పెద్దదైతే కాదు. మీ మార్గము ఎంత కష్టమైనదైనా ఆయనకు తెలియనిది కాదు. మీరు ఎదుర్కొంటున్న పోరాటం ఎంత తీవ్రమైనదైనా యేసులో మీకు సమాధానం ఉంది, ధైర్యం ఉంది, విజయం ఉంది. కాబట్టి ఈ ఉదయం మీ హృదయంతో ఇలా చెప్పండి, నేను భయపడను, నా యేసు లోకమును జయించాడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన ఇచ్చే సమాధానంతో ఈరోజు ముందుకు సాగుతాను. ఒక మంచి చక్కటి పాట ఉన్నది, వీణా జెస్సి గారు, మధు జెస్సి గారు పాడినటువంటి పాట. ఎడారులు లోయలు ఎదురు నిలిచినా, ఎన్నడెవ్వరెరుగని బాట అయినను, ఎడారులు లోయలు ఎదురు వచ్చినా, ఎన్నడెవ్వరెరుగని బాట అయినను, వెరవదెన్నడైనను నాదు హృదయము, వెరవదెన్నడైనను నాదు హృదయము, గాయపడిన యేసు పాదం అందు నడిచెనే, గాయపడిన యేసు పాదం అందు నడిచెనే, ఈ దినం సదా నా యేసుకే సొంతం, నాథుని ప్రసన్నత నా తోడ నడుచును, నాథుని ప్రసన్నత నా తోడ నడుచును. ఒక అద్భుతమైన చక్కటి పాట. అవును, యేసు పాదము ముందుగానే, మనకంటే ముందుగానే మనం ఎరుగని ఆ ప్రాంతాలలో నడిచి వచ్చింది.
కనుక మనం భయపడవలసిన అవసరం లేదు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారు కదా. అయితే ఆయన మన కొరకు ముందుగానే మార్గం సిద్ధపరిచి ఉంచినప్పుడు మనం భయపడుతూనే ఉంటాం. అయితే మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనము మనలో ఆ భయము తొలగిపోతుంది. ఆయన మనతో ఎంత భయముతో కూడినటువంటి ప్రజలం కదా మనము. అలాంటి వాళ్ళతో ఆయన మనకు చెప్పాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. తన యొక్క శిష్యులు ఒక విధమైన కలవరంతో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి స్థితిలో ఉన్న తన శిష్యులతో ఆయన చెప్తున్న మాటలు, ఆయన వాళ్ళకు ఏమి తెలియజేస్తున్నారంటే ఆదరణ ఇచ్చే మాటలు. మీరు సమాధానం కలిగి ఉండండి. ఈ లోకంలో మీరు శ్రమ ఎదుర్కొంటారు, కానీ భయపడొద్దు, నేను లోకంను ఆల్రెడీ జయించి ఉన్నాను. అంటే ఆయన ఆల్రెడీ సమస్తం మనకు సిద్ధపరిచాడు, కానీ మనం ధైర్యంగా ముందుకు సాగాలి. ఒకవేళ శ్రమలు వస్తే పర్వాలేదు, శ్రమలు అనుభవించండి. అయితే ఆ శ్రమలలో నేను మీతో ఉంటాను అని చెప్తున్నాడు. ఇందులో మనకు చాలా గొప్ప కంఫర్ట్ దొరుకుతుంది. ఆయన ప్రతిదీ కూడా అంటే ఒకలాంటి భయంతో కూడినటువంటి తన శిష్యులకు ఇదంతా కూడా తెలియజెప్తూ ఉన్నాడు. అయితే నిజంగానే ఏం జరిగింది? వారు ఆయన సిలువ వేయబడినప్పుడు అందరూ కూడా అలాగే ఆయనను వదిలేసి పారిపోయారు కదా. శరీరము అనే ఈ ఫ్లెష్లో మనం ఉన్నాము. దాని మీద అపవాదికి ఎంతగానో శక్తివంతంగా పనిచేయడానికి ప్రయత్నిస్తుంటే మనమంతా మనకు బదులుగా ఆయన ఇదంతా కూడా భరించి అదంతా కూడా విజయం పొందుకున్నాడు. దాంట్లో నుంచి ఆయన విజయం పొందుకున్నాడు. అపవాదిని ఓడించాడు. ఆ అపవాది యొక్క శక్తులన్నిటిని ఓడించాడు. ఆయన మన మీద పనిచేస్తున్నటువంటి ఆ పాపములు, శాపములు సమస్తమును కొట్టివేసి ఉన్నాడు. ఆయన మన కొరకు, మన పాపముల కొరకు మన పక్షంగా పోరాడాడు. ఆ సిలువలో బలయ్యాడు. మన కొరకు ఆయన రక్తం చిందించి తన విమోచన క్రయధనంగా తన ప్రాణంని అర్పించాడు. ఎంత అద్భుతమైన కార్యం ఆయన చేశాడు, అది మనకు తెలుసు కదా. ఆయన మరణపు ములును విరిచివేశాడు, మనల్ని నరకం నుంచి తప్పించాడు. తన యొక్క అపారమైన కృపను మనపైన కుమ్మరించాడు. అందుకే మీరు దిగులు చెందొద్దండి, నేను ఈ కార్యం చేయబోతున్నాను, మీకు ముందుగా నేను అందుకే వెళ్తున్నాను, మీరు వరీ కావద్దని ఆయన వాళ్ళకు ఆదరణనిస్తూ చెప్పినటువంటి మాటలు అప్పుడు వాళ్ళకు అర్థం కాలేదు. కానీ తర్వాత ఆయన మరణం జయించి లేచిన తర్వాత బహుశా వాళ్ళకు అర్థమై ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారు చేస్తున్న ఆ పరిచర్య వలన వాళ్ళకు శ్రమలు అంటే ఏంటో అర్థమై ఉంటుంది కదా. అదేవిధంగా మనం కూడా ఈ లోకంలో ఒక్కొక్కసారి శ్రమలు అనుభవించవలసి రావచ్చేమో, కానీ ఆ శ్రమలను గురించి మనం భయపడకుండా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించాలి. ఈ మాటల ద్వారా మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా ఏ శ్రమకు కూడా భయపడకుండా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుని యొక్క కృప ఎంతో అపారమైనది. ఆయన తన కృపగల మాటలను, కృపగల వాక్యములను, మనకు కంఫర్ట్ ఇచ్చే వాక్యమును, ఆదరణనిచ్చే మాటలను ఆయన చెప్పి ఉన్నాడు. అవన్నీ తరతరములు అలా ఉంటాయి. ఆ మాటలు ఎక్కడికి పోవు. అవి శాశ్వతంగా నిలిచి ఉండేది. మారని దేవుడు మన పట్ల ఆయన ఇచ్చిన వాగ్దానములు కూడా మారవు. కాబట్టి ఇది మనము ధైర్యంతో ప్రతి సమస్యను కూడా ఎదుర్కొంటూ, శ్రమలను ఎదుర్కొంటూ ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. మన యొక్క ప్రతి ఒక్కరి జీవితము ఎంతగా చీకటిమయంలో ఉన్నప్పటికీ కూడా, మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మనము ఈ మాటలనైతే ఎప్పుడు కూడా గుర్తు చేసుకున్నాం. భయపడకూడదు, ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకంను జయించి ఉన్నాను. దేవుడు మనకు ఆ విధమైన గొప్ప ధన్యతను, ఆదరణను ఇచ్చినందుకు దేవునికి వందనం చెల్లించుకుంటూ ప్రార్థనలలోనికి వెళ్దాం. మీరు ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనములు. ప్రభా, మా జీవితాలలో ఉన్న ప్రతి శ్రమను, ప్రతి సమస్యను, ప్రతి భయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాము. పరిస్థితులను చూసి నిరుత్సాహపడకుండా నిన్ను చూసి ధైర్యం తెచ్చుకునే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి.
యేసయ్య, నీవు లోకమును జయించిన వాడవు కాబట్టి మేము ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. ఆందోళనతో నిండిన హృదయాలకు నీ సమాధానమును అనుగ్రహించుము. నిరాశలో ఉన్న వారికి నూతన నిరీక్షణను దయచేయం. తండ్రి, ఈరోజు మా అడుగులను నడిపించుము. మా కుటుంబాలను కాపాడండి తండ్రి. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ఈ దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించండి. ప్రభా, ఎంతోమంది వివాహ ప్రయత్నం చేస్తున్నారు, సఫలత అనుగ్రహించండి. ఎంతమంది అయితే నైనా మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వారిని దర్శించి వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దయామేడ తండ్రి, మరి మీ యొక్క కృప చేతనే మేమంతా ఈ లోకంలో చెల్లిస్తున్నాం. దేవా, నీకే వందనం చెల్లించుకుంటున్నాం. మా ప్రభా, మా పనులన్నింటినీ ఆశీర్వదించండి. మా దైనందిన జీవితంలో మేము చేసే ప్రతి పని కూడా నీకు మహిమకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. దేవా తండ్రి, ఎంతమంది అయితేనైనా మరి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళని మీరు స్వస్థపరచండి. ఎంతోమంది చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు. దయ చూపి వారిని స్వస్థపరచండి. ప్రభా, ఎంతమందినైనా నీ యొక్క కృప కొరకు వేచి ఉన్నారు. మా తండ్రి, సర్జరీ లేకుండా వెళ్తున్న వారికి మీ యొక్క ధైర్యము, కావలసిన శక్తిని, బలం అనుగ్రహించండి. కీమోథెరపీలో గుండా వెళ్తున్న వారు, డయాలసిస్లో గుండా వెళ్తున్న వారు అనేక మంది తండ్రి, మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకే వందనం చెల్లించుకుంటున్నాము. ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తీసివేయండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, యెరూషలేమును, ఇశ్రాయేల్ దేశంను కూడా దీవించండి. మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి. అనేకులనైనా ఇంకా తెలుసుకునే స్థితిలో ఉన్నారు. వాళ్ళని మీరు కనికరించండి ప్రభా. దయగలిగిన దేవుడవు తండ్రి. ప్రభా, వారి పట్ల మీ యొక్క కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. దేవా తండ్రి, అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను దీవించి ప్రతి ఒక్కరు కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా ప్రభా, ఆర్థిక సమస్యలు, అనేక అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారికి వెంటనే విడుదల అనుగ్రహించండి. వారికి మీరు అనేక మార్గములు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది కుటుంబాలలో ఐక్యత లేదు. ఆ సమాధానంలో నీ యొక్క సమాధానంలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ప్రతి చదువుకుంటున్న విద్యార్థులను దీవించి మంచి తెలివిని, జ్ఞానంలో వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి, మరి ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి. మా ప్రతి విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి ప్రతి పరిస్థితిని చక్కపరచమని వేడుకొంచున్నాము. దేవా తండ్రి, మరి ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, మరి మా బిడ్డలు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ దీవించి ప్రతి ఒక్కరు కూడా నీ మహిమార్థం వాడబడటకు సహాయం చేయండి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా యేసయ్య నాతో ఉన్నాడు అనే ధైర్యంతో ముందుకు సాగడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈరోజు ఈ సంగతి ఏ పరిస్థితి మీ ముందు ఉన్నా కూడా ఒక విషయం అయితే గుర్తుంచుకోండి. శ్రమను చూసి భయపడవద్దు. యేసయ్యను చూసి ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ఆయన ఇప్పటికే లోకమును జయించాడు. ఈ వాగ్దానాన్ని మీ హృదయంలో ఉంచుకొని సమాధానంతో, విశ్వాసంతో, ధైర్యంతో ఈ నూతన దినాన్ని ప్రారంభించండి. దేవుడు మీకు తోడైండును గాక. ఆమెన్.